బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్ చెవెళ్లకి ఉప ఎన్నికలు వస్తాయన్నారు ఆయన. అంతేకాదు రాజేంద్రనగర్ బైపోలులో కార్తిక్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అన్నారు ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు తెల్లారు తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటారా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో ఉర్రొచ్చు, రోజు సబితక్క మీద ఉర్రొచ్చు, నా మీద ఉర్రొచ్చు అసెంబ్లీలో, ఇక సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా అల్లుకోరు కదా. అందుకే నేను చెప్పేది రాజేంద్ర నగర్ వాళ్ళు చేవెళ్ళ ఇక ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏం చేతి కాదన్నారు కేటీఆర్ విమర్శ. ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు, మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మసాలు లేవు, ఏది లేవు, ఇవన్నిటికి లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతో మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దాని వల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దు అంటలేము. చోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదు అంటీడా, అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండు టెన్కెట్ కూడా, మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపంగా నూనె. రోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పింది, నవాపేటకు పోయిందాక రైతు ధర్నా చేస్తున్నాడు. ఏమని? రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా, బయట చెప్తుంది బారానా, ఈ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో చూలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు తబితమ్మతో ఏమంటాడు తెలుసా? చేస్తారా మా రుణమాఫీ? ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా. అయితే చేస్తారా మా రుణమాఫీ? పక్కా చేస్తారా మా రేవంత్ రెడ్డి అన్నాడు. ఎప్పుడు చేస్తాడే అన్నది. ఏముందమ్మా ఫిబ్రవరి 31 ఉంది కదా, చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోరు, ఎంత బట్టవాజు ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, అంత మీరు ఎవరైనా మోసపోయారు. అది రాదు, ఇది కాదు, అట్లా ఫిబ్రవరి 31 రాదు, రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు. ఇట్లా వక్ఫ్పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చినట్టు తెలంగాణ బీజేపీ నేత మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లో జేపీసీ పర్యటించిందని తెలిపారు. పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే వక్ఫ్ చట్టం లక్ష్యమన్నారు. అయితే కొందరు కావాలనే వక్ఫ్పై అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటు కొందరి చేతుల్లోనే వక్ఫ్ భూములు ఉన్నాయని, అవన్నీ దేశంలోని ముస్లింలందరికీ దక్కాలని ఆకాంక్షించారు. రోజు రోజుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుందన్నారు. డీకే అరుణ ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందుతోందని విమర్శించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ఆ బాధ్యత తమదే అని డీకే అరుణ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాలు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆఫీస్పేటలో స్టేషన్ ను అభివృద్ధి చేస్తుంది మోదీ ప్రభుత్వం. స్టేషన్ ప్రాజెక్టు వ్యయం 29.21 కోట్లు కాగా వర్క్ ప్రోగ్రెస్ 73% ఉన్నట్టు వెల్లడైంది. చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఐటీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షులు బక్కిన నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ నన్నూరి నరసింహారెడ్డి, ఐటీడీపీ అధ్యక్షులు తాలికోట హరికృష్ణ, తెలంగాణ స్టేట్ ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఆంజనేయులు, పోకిరి పాల్గొన్నారు.
ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు తన పేరును తొలగించడంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజాదుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అజాదుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో అజారుద్దీన్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తాను 10 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా 19 ఏళ్లు క్రికెటర్ గా దేశ క్రికెట్ జట్టుకు సేవలందించానని, అలాంటి తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఈ వ్యవహారంపై కోర్టులకు వెళ్తానని అన్నారు. ఆనాడు క్రికెట్ అభిమానుల కోరిక మేరకు తన పేరును స్టాండ్స్ కు పెట్టారని అన్నారు. హెచ్సీఏలో సైతం ఎన్నో విభేదాలు ఉన్నాయని, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో కూడా టికెట్ల వ్యవహారంలో అవినీతి ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. Controversy which has erupted yesterday. I think the decision of the ombudsman, I think is against me because stand which is named after him. I think it's very befitting for a person like me stand like that. It is done with the Apex Council full play. I think it's not my sole decision. It is the Apex Council decision, and I think today, Azharuddin, whatever Azharuddin is today is because of the people. The people of India has made Muhammad Azharuddin, and I am also thankful to the Almighty Allah and my parents and my grandfather and all the well-wishers and all the fans who are here. They are also feeling the heat on this, and I think I've been getting so many calls since morning, since yesterday, that this is what has happened. So I just told them, you have patience and believe in the Almighty God. At this point of time, we need a lot of patience. So I think we have to work with patience, and I think there are so many things which are happening, association which are being overlooked. The things been happening there because there's a big controversy with the Sunrisers also, because the people are troubling for tickets and passes. I think the Sunrisers have also threatened to move from Hyderabad and have another home ground. Controversy which has erupted yesterday. I think that ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును తొలగించడానికి నిరసిస్తూ ఆయన అభిమానులు బంజారాహిల్స్ లో నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ క్రికెట్ కు సుమారు 20 ఏళ్ల పాటు సేవలు అందించిన క్రికెటర్ పేరును స్టాండ్ నుంచి తొలగించడాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది కుట్రలు చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే తాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు ధర్నా చేశామని హెచ్చరించారు. के बारे में जो अजहरुद्दीन साहब के बारे में चल रहा, पहली बात आप लोगों को मालूम, अजहरुद्दीन साहब हिंदुस्तान में जो माइनॉरिटी की तरफ से 3 बार इंडियन कैप्टन रहे, जो बेहतरीन से बेहतरीन इंडियन में मैच जो जिताए हुए हैं, आज मुसलमान के चेहरे से अजहरुद्दीन साहब हैदराबाद से हिस्से से जो हिस्से का मतलब, जिससे पहले जो हिस्से में जो तेलंगाना गवर्नमेंट में उनके ऊपर एक कॉन्स्पिरेसी चाल चल के जब इलेक्शन के मोमेंट में उनको टिकट के लिए हिस्से काम करके जो BRS में मिले हुए ऑफिसर उसमें रह के उनके ऊपर बदनाम की तोहमत लगाए, आज जो नाम निकालना चाह रहे हैं उसमें अंदर भी कॉन्स्पिरेसी उनके ऊपर चल रहे, इतनी सख्ती से ले रहे हैं कि मुसलमान के चेहरे में आज एक अजहरुद्दीन साहब जो इंडिया के इतने बेहतरीन क्रिकेट प्लेयर है, आज इनके काबिलियत से आज हिंदुस्तान में हर कोई इनको पहचानता, बच्चे से लेके बड़े तक पहचानता। आज जैसे हमारे दिलो अजीज अजहरुद्दीन साहब को आज जो हरकत कर रहे हैं, हम इसके लिए ये चीज के लिए सख्त नाराज है। माइनॉरिटी से हम एक ऐसा बेहतरीन एक जलसा धरना वहां पर एससी के सामने करेंगे, जिसको एससी भी मालूम है जो अपने अपने हालात BRS में जो रह के जो चालान चल रहे, जो गड़बड़ करके इससे पहले जो फेक कमेंट देके जो चाल चले KCR के टाइम पे, हम इस चीज के लिए सख्त नाराज है। हम ये बोलना चाह रहे हैं कि अजहरुद्दीन साहब को कोई ऐसी चीज आप इन लोगों का स्टेप मत लो कि आने वाले एससी को बहुत बड़ा प्रॉब्लम होगा। हम माइनॉरिटी की तरफ से इतना बड़ा धरना करेंगे कि गवर्नमेंट को भी ये बात मालूम है कि कॉन्स्पिरेसी कब करे थे, कैसा करे थे। हम ये नहीं चाह रहे कि अजहरुद्दीन साहब के लिए कुछ ऐसा आप लोग एक्शन लियो। స్టేడియంలో నార్త్ స్టాండ్ దగ్గర అజరుద్దీన్ గారి పేరును చెడిపేయడం జరిగింది. ఇది దీని వెనకాల కుట్ర హెచ్సిఏ వాళ్ళు చేస్తున్నారు. ఈ హెచ్సిఏ వాళ్ళు పిటిషన్ వేసి ఆయన వెనకాల ఎన్నో కుట్రలు చేశారు. ఇంత ముందు కూడా ఎన్నో కేసులు ఆయన మీద వేయడం జరిగింది. ఈ కేసులు ఎన్ని కేసులు వేసినా కూడా సుప్రీంకోర్టు ఫ్రాడ్ గా వేసిరు అనేసి అన్ని కొట్టివేయడం జరిగింది. ఆయన కూడా ఈ హెచ్సిఏ వాళ్ళు మారతలేరు. హెచ్సిఏ వాళ్ళు అజరుద్దీన్ గారిది పేరు నార్త్ స్టాండ్ మీద ఉన్నది కాబట్టి దానికి కూడా ఓడ్చుకోలేక వాళ్ళు ఈ రోజు ఇలాంటి కుట్రలన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది హెచ్సిఏ వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాము. వాళ్ళు మానుకోలేకపోతే మేము హెచ్సిఏ ముంగట కూర్చొని ధర్నా చేయడం స్టార్ట్ చేస్తాము. ఇదే హెచ్సిఏకి ఈ నుంచే వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కనుక మారకపోతే మేము ముందు ఇంకా ఎన్నో చర్యలు తీసుకోబోతున్నాము. ఉల్టా అజరుద్దీన్ గారికి మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఎంత ఫేమస్ సెలబ్రిటీని మీరు ఉల్టా ఇంకా ఆయనకు ఇక్కడ మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఆయనను ఉపయోగించి ఆయనకు ఇంకా ఆయనతోని మీరు హెల్ప్ తీసుకోవాలి, కానీ ఆయనకే మీరు ఇక్కడ కించపరచడం మాకు కూడా చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ హెచ్ఏ వాళ్ళకి ఇక్కడ నుంచి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కనుక మారకపోతే మేము ముంగట మీకు చాలా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం.
బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిసెస్ కేటగిరీ విజేత ప్రియాంక ఆనంద్ చిలక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత వస్త్రాలను తిలకిస్తూ చేనేతలతో వాటి తయారీ విధానం ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రియాంక ఆనంద్ చిలక అన్నారు. అయితే ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. ఓకే సార్. నా పేరు ప్రియాంక ఆనంద్ చిలక. నేను రీసెంట్ గా జరిగిన మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లో మిసెస్ కేటగిరీ విన్నర్ అండి. నేను థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు ఇనాగరేట్ దిస్ హ్యాండ్లూమ్ ఎక్స్పో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లూమ్ అంటేనే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది కంట్రీ విత్ రిచ్ ఆర్ట్స్ అండ్ రిచ్ హెరిటేజ్, అండ్ హ్యాండ్లూమ్ ఇస్ వెరీ elegant fabric which we use, and ఎన్ని ఇయర్స్ అవుతున్నా, ఎన్ని జనరేషన్స్ వెళ్తున్నా కూడా హ్యాండ్లూమ్ సస్టైన్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ విల్ గ్రో ఇన్ ది డౌన్ లైన్. అండ్ ఇది జస్ట్ నాట్ అ రెగ్యులర్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అండి. ఐ సీ మల్టిపుల్ కలెక్షన్స్ హియర్. నేను అన్ని స్టాల్స్ చూశాను అండ్ ఈచ్ స్టాల్ హ్యాస్ యూనిక్ కలెక్షన్స్, యూనిక్ ప్యాటర్న్స్, యూనిక్ డిజైన్స్ అండ్ కలర్స్. అండ్ ఎవ్రీ స్టాల్ ఓనర్స్కి ఇట్స్ నాట్ దట్ వాళ్ళు జస్ట్ అలా చూపించేస్తున్నారు మనకి, బట్ they have knowledge on what they are weaving, and the weavers are really great, and each and everything detailed ga manaki explain cheyadam kuda it's a great thing. Manaki kuda asalu aa fabric details gaani, aa fabric knowledge gaani, they are sharing it with us so that next time whenever we want to purchase, it's gonna be a great knowledge for us too. And once again, thank you so much for having me here. I'm really happy. నేషనల్ సిల్క్ అనే ఎగ్జిబిషన్ పేరు పెట్టి జయేష్ కుమార్ గుప్తా ఆర్గనైజర్ గత 25 ఏళ్ళుగా జరిపిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఎవరంటే ఆయన చేనేత వస్త్రాలు అంటే చేనేత కార్మికులన్నీ ఒక సొసైటీగా ఫామ్ చేసి నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఒక సోషల్ సర్వీస్ దీంట్లో చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏమరా అంటే మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారి, తమిళనాడు కాంజీవరం పట్టు, కర్ణాటక వచ్చేసి ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, ధర్మవరం సిల్క్స్, ఇట్లా ప్రతి స్టేట్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల ఉండే గుజరాత్ పటోలా, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు పైతాని, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ప్రతి స్టేట్ నుంచి అంటే యూపీ, మెయిన్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ సిల్క్ చాలా ఫేమస్ ఇండియాలో. చాలా డ్రెస్సులు అని, సూట్స్ అని, మెటీరియల్స్ అని, మళ్ళీ రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్, ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒకే టాప్ కింద టాప్స్, సూట్స్, జ్యువెలరీ అన్నీ టాప్ కింద. ఇప్పుడు మనం హాలిడేస్ కాబట్టి రాబోయేది ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాల్సి ఇది. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆదివారం చెరిలింగంపల్లిలో మైనార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్తాండనగర్, న్యూ ఆఫీస్పేట ప్రధాన రహదారిపై 5,000 మందితో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుల మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, ముస్లింలకు అన్యాయం చేసేలా వక్ఫ్ బోర్డును మార్చేస్తుందని విమర్శించారు. అయితే వక్ఫ్ బోర్డు ఎక్కడ ఎలాంటి అవకతవకలు పాల్పడలేదని, సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహాలను సృష్టించారని మండిపడ్డారు. వక్ఫ్ చట్టం యథావిధిగా ఉంచేలా చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎంఐఎంకు లొంగిపోయాయని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అని ప్రశ్నించారు. అసదుద్దీన్ కు కూడా బీఆర్ఎస్ బూతుల రోగం అంటుకుందా అంటూ మండిపడ్డారు. పేద ముస్లింల కోసం వక్ఫ్ బిల్లు అవసరమని, వక్ఫ్ అనేది మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది దేశానికి సంబంధించిన అంశం అన్నారు. నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్ తాగి చెత్తలో వేయడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. లిఫ్ట్ పక్కన చెత్త ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తొలుత సిగరెట్ తో చెత్త అంటుకుని ఆ తర్వాత ఎలక్ట్రికల్ వైర్లకు మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ఇక హాస్పిటల్లోని 5వ అంతస్తు ఖాళీగా ఉండడంతో అక్కడ చెత్తను పడేస్తోంది సిబ్బంది. అయితే గుర్తు తెలియని వారు అక్కడ సిగరెట్ తాగి పడేయడంతో మంటలు ఎగిసిపడ్డాయన్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. షామీర్పేట్ రాజీవ్ రహదారిపై ఇసుక లారీ చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా బండారం శంకర్పేటకి చెందిన బతాయగా పోలీసులు గుర్తించారు. ఇసుక లారీ కాళేశ్వరం నుండి హాసిపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా దుర్గానగర్ వినాయకనగర్ బస్తీలో విషాద చోటు చేసుకుంది. అయితే చుట్టుపక్కల భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి తలపగిలి మృతి చెందిన మనోజ్ అనే యువకుడిని బయటకు తీశారు. ఇటు